స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడానికి రెడీ అయినటువంటి ఇరాన్ ఈ ఒక్క అప్డేట్తోనే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మార్కెట్లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. ఇప్పుడు ఎటువంటి కండిషన్స్ లేకుండానే ఇరాన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడానికి రెడీ అయిందా? అండ్ యూఎస్ ఇక్కడ నావల్ బ్లాకేజ్ పెట్టింది కదా, దాన్ని యూఎస్ తీసేస్తుందా? అండ్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసినట్లయితే మన మార్కెట్కి మంచి రోజులు వచ్చినట్టేనా? వీటన్నిటి గురించి కూడా ఈరోజు మార్కెట్ అనాలిసిస్లోని డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఇప్పటి వరకు ఏఐ యొక్క ఇంపాక్ట్ మనం ఐటీ సెక్టర్ మీద ఎక్కువగా పడుతున్నట్టుగా మాట్లాడుకున్నాం కదా, కానీ దీని ఇంపాక్ట్ డెఫినెట్ గా చాలా సెక్టర్స్ పైన ఉంటుంది. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ బాగానే పడిందని, అండ్ ఒక బ్యాంక్ 3000 జాబ్ కట్స్ కూడా చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. అదే బ్యాంక్ అండ్ రిమైనింగ్ బ్యాంక్స్ పైన కూడా ఇటువంటి ఇంపాక్టే పడచ్చా, అండ్ అదర్ సెక్టర్స్ పైన ఏ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీటితో పాటు మన స్టాక్ ఆఫ్ ది డే మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 639 పాయింట్స్ పెరిగి 77,303 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 194 పాయింట్స్ పెరిగి 24,092 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.38% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.98% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.31% పెరిగింది. అండ్ ఈ రోజు మనం మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే మార్నింగ్ నుంచి మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ యాక్చువల్లీ వీకెండ్ లోని యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన ఈ పీస్ టాక్స్ జరగాలి కదా పాకిస్తాన్ లో, అవేమీ పాజిటివ్ గా ఏం జరగలేదు. అండ్ రెండు కంట్రీస్ కి చెందినటువంటి ప్రతినిధులు డైరెక్ట్ గా మీట్ అయ్యి దీని రిలేటెడ్ గా డిస్కషన్స్ కూడా చేయలేదు. అండ్ ఈ పీస్ టాక్స్ అయితే ముందుకు వెళ్ళట్లేదు అన్నట్టుగా ఇనిషియల్ గా అప్డేట్స్ వచ్చినా, దాని తర్వాత ఇరాన్ ఈ పీస్ టాక్స్ రిలేటెడ్ గా అండ్ వార్ ఎండ్ చేయాలంటే ఏం చేయాలి, దీని రిలేటెడ్ గా ఇరాన్ కి చెందినటువంటి పాయింట్స్ అన్ని కూడా పాకిస్తాన్ కి సబ్మిట్ చేసిందని, అండ్ పాకిస్తాన్ దాన్ని యుఎస్ కి పాస్ చేస్తుందని చెప్పి అప్డేట్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ రోజు వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం చూసినట్లయితే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేయడానికి ముందుకు వచ్చినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. కాకపోతే అక్కడ ఇరాన్ కొన్ని కండిషన్స్ పెట్టింది. ఏంటి, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని వీళ్ళు కంప్లీట్గా ఓపెన్ చేయాలంటే యుఎస్ నావల్ బ్లాకేజ్ ఉన్నది కదా అక్కడ, ఆ నావల్ బ్లాకేజ్ వలన ఇరాన్ నుంచి ఏవైతే షిప్స్ వస్తున్నాయో వాటిని వెళ్లకుండా యుఎస్ నేవీ అయితే ఆపేస్తుంది కదా. ఆ నావల్ బ్లాకేజ్ని కనుక యుఎస్ తీసేసినట్లయితే మేము కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కంప్లీట్గా ఓపెన్ చేసేస్తాం. అండ్ ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ రిలేటెడ్గా ఏవైతే డిస్కషన్స్ జరగాలో దాని గురించి యాజ్ ఆఫ్ నో కాన్సెప్ట్ పక్కన పెడదాం, దాని తర్వాత దాని గురించి డిస్కషన్స్ అయితే చేద్దాం. బట్ ఇప్పుడు దాని రిలేటెడ్గా ఫైనల్ అవ్వకపోయినా కూడా మీరు నావల్ బ్లాకేజ్ని తీస్తే మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కంప్లీట్గా ఓపెన్ చేసేస్తాం అండ్ న్యూక్లియర్ వెపన్ రిలేటెడ్గా తర్వాత మాట్లాడుకుందాం అన్నట్టుగా ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి కూడా ఎలాంటి స్టేట్మెంట్స్ వచ్చాయంటే ఇరాన్ మాతోని డీల్ చేయాలనుకున్నా మాట్లాడాలనుకున్నా జస్ట్ 1 phone call సరిపోద్ది, ఒక ఫోన్ కాల్ చేస్తే మనం పీస్ టాక్స్ రిలేటెడ్గా అది మాట్లాడుకోవచ్చు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పుడు పీస్ టాక్స్ ముందుకు వెళ్ళకపోయినా యుఎస్ ఇమీడియట్గా ఇరాన్ పైన అటాక్ చేయకపోవచ్చు అన్నట్టుగా మార్కెట్లోని ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. బట్ ఇరాన్ పెట్టినటువంటి ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో, అంటే యుఎస్ నావల్ బ్లాకేజ్ తీస్తే మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తాం అంటున్నారు కదా, దానికి యుఎస్ ఒప్పుకుంటుందా లేదా అన్నది మనం చూడాలి. ఎందుకంటే యుఎస్ చెప్తుంది ఏంటి, ఈ నావల్ బ్లాకేజ్ని కనుక తీసేసినట్లయితే న్యూక్లియర్ వెపన్స్ రిలేటెడ్గా ఎప్పటికీ కూడా ఇరాన్ని మనం లొంగ తీసుకోలేం అండ్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేటువంటి ప్రమాదం ఉన్నది. నావల్ బ్లాకేజ్ని పెట్టి ఇరాన్ నుంచి వచ్చేటువంటి షిప్స్ని ఆపేసినట్లయితే ఇరాన్ ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది, ఇరాన్ దగ్గర డబ్బులు ఉండవు, కాబట్టి ఇరాన్ ఖచ్చితంగా డీల్కి అయితే వస్తుంది అన్నట్టుగా యుఎస్ అంటుంది కదా. ఇరాన్ పెట్టినటువంటి ప్రపోజల్కి యుఎస్ ఒప్పుకుని ఒకవేళ నావల్ బ్లాకేజ్ని తీసేసినట్లయితే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేస్తా అంటుంది కదా, అదే జరిగింది అనుకోండి వరల్డ్ ఎకానమీస్కి అది మనం బిగ్ రిలీఫ్గానే చూడాలి. బట్ ఇరాన్ పెట్టినటువంటి ఈ కండిషన్కి యుఎస్ ఒప్పుకుంటుందా లేదా అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్ మార్క్. నిజంగా యుఎస్ ఒప్పుకున్నట్లయితే మాత్రం అది గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ బిగ్ రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీని రిలేటెడ్గా ఏమైనా ఫర్దర్ అప్డేట్స్ మనకి ఈరోజు నైట్కి వచ్చాయనుకోండి, వెంటనే మీకు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తా. ఫాలో అవట్లేనట్లయితే వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి, ఫాలో అవడానికి అయితే ప్రయత్నించండి. వీటితో పాటుగా ఇండియా రిలేటెడ్గా ఒక పాజిటివ్ న్యూస్ కూడా ఉన్నది. మన ఇండియా న్యూజిలాండ్ తోని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎప్పుడో ఫైనల్ చేసేసింది కదా. ఇప్పుడు ఇండియా అండ్ న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ రోజు సైన్ అవడం జరిగింది. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం ద్వారా మన కంట్రీ నుంచి న్యూజిలాండ్ లోకి చాలా సెక్టర్స్ నుంచి ఎక్స్పోర్ట్స్ పెరిగేటువంటి అవకాశం క్లియర్ గా ఉన్నది. ఎందుకంటే మన ఇండియాకి చెందినటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ పైన న్యూజిలాండ్ డ్యూటీని 0% కి కట్ చేసింది. దీని ద్వారా మనకు ఆ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అన్నది దొరుకుతుంది కదా. ఎందుకంటే మన పైన ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇంతలా తగ్గిపోవడం వల్ల రిమైనింగ్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే మన ఇండియాలో తయారైనటువంటి ప్రొడక్ట్స్ చీప్ గా దొరుకుతాయి. కాబట్టి మన ఇండియా నుంచి న్యూజిలాండ్ కి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఓవరాల్ గా ఇది మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ లాస్ట్ 3.5 years లోని మన ఇండియా ఇప్పటి వరకు 7 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ని ఆల్రెడీ సైన్ చేసింది. అండ్ వీటితో పాటుగా యుఎస్
అండ్ యూరోపియన్ యూనియన్ తో ఇంకా అగ్రిమెంట్స్ అయితే సైన్ చేయవలసి ఉన్నది. అవి కూడా సైన్ అయిపోయినట్లయితే మన ఇండియా నుంచి ప్రతి ఒక్క కంట్రీకి కూడా ఎక్స్పోర్ట్స్ అన్నవి డైవర్సిఫై అవుతాయి కాబట్టి లాంగ్ టర్మ్ లో అది డెఫినెట్ గా మన ఎకానమీకి బిగ్ బెనిఫిట్ కానుంది. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఇరాన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మన ఇండియాలోని పెట్రోల్ అండ్ డీజిల్ కొరత రిలేటెడ్గా చాలా చోట్ల కన్సర్న్స్ అయితే కనబడుతున్నాయి కదా. ప్రీవియస్గా ఒకసారి తెలంగాణలోని చాలా పెట్రోల్ బంక్స్లోని పెట్రోల్ అయితే లేకపోవడం అండ్ అలాగే చాలా మంది పెట్రోల్ బంక్స్ ముందు అంటే పెట్రోల్ ఇంక దొరకదేమో అని చెప్పి లైన్స్ కావడం, ఇటువంటి సిచ్యువేషన్స్ చూసాం కదా. ఆ టైంలోనే గవర్నమెంట్ అయితే క్లియర్గా చెప్పింది పెట్రోల్ అండ్ డీజిల్ కొరత లేదు, భయపడాల్సినటువంటి పని లేదని. ఇప్పుడు వీకెండ్ నుంచి చూసినట్లయితే ఏపీలో కూడా చాలా బంక్స్లోని పెట్రోల్ అండ్ డీజిల్ దొరకట్లేనట్టుగా అప్డేట్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ అలాగే చాలా బంక్స్ నో స్టాక్ బోర్డులు కూడా పెట్టాయి. అండ్ వీకెండ్లో ఇది ఏపీలో జరిగినట్లయితే ఈరోజు తెలంగాణలో కూడా చాలా పెట్రోల్ బంక్స్లోని పెట్రోల్ దొరకదేమో అని చెప్పి బైకర్స్ కావచ్చు అండ్ అలాగే వెహికల్స్ వాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి బంక్స్లోని లైన్స్ కడుతున్నట్టుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో క్లియర్గా కనపడుతుంది. నిజంగా పెట్రోల్ అండ్ డీజిల్ కొరత అంతలా ఉన్నదా, మనకి పెట్రోల్ డీజిల్ దొరకదా అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం మరొక నెల రోజుల పైనే మన దగ్గర అయితే పెట్రోల్ అండ్ డీజిల్ స్టాక్ అయితే ఉన్నది. కంగారు పడాల్సినటువంటి పని లేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ సిచ్యువేషన్ని చూసిన తర్వాత ఎక్కడా కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు. జస్ట్ ఏంటంటే భయంతో చాలా మంది వెళ్ళి అవసరం లేకపోయినా కూడా ఫుల్ ట్యాంక్స్ కొట్టించుకుంటుండడం వల్ల ఈ డిమాండ్ ఒక్కసారి పెరుగుతుంది కదా, దానివల్ల మనకి పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు తప్ప పెట్రోల్ డీజిల్ కొరత అయితే లేదు, భయపడద్దని చెప్పి గవర్నమెంట్స్ అయితే చెప్తున్నాయి. ఈవెన్ మనకి హెచ్పిసిఎల్ లాంటి సంస్థలు కూడా ఈరోజు పెట్రోల్ డీజిల్ షార్టేజ్ అయితే ఏపీ తెలంగాణనే కాదు ఏ స్టేట్లో కూడా లేదు, కంగారు పడాల్సిన లేదని చెప్పి వాళ్ళైతే క్లారిఫికేషన్ ఇస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రెజెంట్ మన కంట్రీలో మరీ అంత కొరత అయితే లేదు, మన దగ్గర తగినంత అంటే స్టోరేజ్ అయితే ఉన్నది కాబట్టి మరి భయపడాల్సినటువంటి పని లేదు. అండ్ అంతేకాకుండా వార్ కానీ త్వరలో ముగిసిందనుకోండి మనకి క్రూడ్ సప్లైస్ కూడా తిరిగి స్టార్ట్ అవుతాయి కాబట్టి మరీ భయపడాల్సిన సిచ్యువేషన్ అయితే ప్రెజెంట్ లేదు. అండ్ అంతేకాకుండా మనం వేరే కంట్రీస్ నుంచి తెప్పించుకుంటున్నాం కదా, రష్యా నుంచి కూడా క్రూడ్ బాగానే తెప్పించుకుంటున్నారు కాబట్టి ప్రెజెంట్ అయితే షార్టేజ్ లేదు. సో ఎవరైనా కంగారు పడుతున్నట్లయితే కంగారు పడకండి, పెట్రోల్ అండ్ డీజిల్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్, కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలో యాక్చువల్లీ రెండు కంపెనీస్ రిలేటెడ్గా మాట్లాడుకోవచ్చు. ఒకటి తాన్లా ప్లాట్ఫామ్స్, వీళ్ళ రిజల్ట్స్ వీకెండ్లో బాగుండడంతో ఈ రోజు సెషన్లో స్టాక్ అయితే చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది కదా. రిజల్ట్స్ గురించి అలాగా రిజల్ట్స్ కార్నర్లో అయితే డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా ఈ రోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఫార్మా కంపెనీ అయినటువంటి కోహెన్స్ లైఫ్ సైన్సెస్ ఉన్నది కదా, ఈ స్టాక్ నియర్లీ 20% పెరిగింది. సో ఈ స్టాక్ ఇంతలా పెరగడానికి రీజన్ మీకు గుర్తున్నట్లయితే రీసెంట్గా సిప్లా నుంచి ఎగ్జిట్ అయినటువంటి ఉమంగ్ వోహ్రా గారు ఇప్పుడు కోహెన్స్ లైఫ్ సైన్సెస్ యొక్క గ్రూప్ CEO అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అయితే జాయిన్ అవుతున్నారు. సో ఈయన అపాయింట్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని మార్కెట్ చాలా పాజిటివ్గా తీసుకుంది. బికాజ్ ఈయనకి ఈ ఇండస్ట్రీలోని 3 decades ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నదనే కాదు, యాక్చువల్లీ సిప్లా యొక్క గ్రోత్ని ఈయన చాలా స్ట్రాంగ్గా డ్రైవ్ చేశారు. ఈయన ఎప్పుడైతే సిప్లాలో జాయిన్ అయ్యారో అక్కడి నుంచి కూడా ఈయన సిప్లాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం జరిగింది. సో దాంతో ఇప్పుడు ఈయన కోహెన్స్ లైఫ్ సైన్సెస్లో వచ్చి జాయిన్ అవుతున్నారు కాబట్టి ఇక్కడి నుంచి కోహెన్స్ లైఫ్ సైన్సెస్లో కూడా గ్రోత్ని ఈయన చాలా స్ట్రాంగ్గా డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతోనే జనరలీ ఈరోజు సెషన్లో స్టాక్లో అయితే పాజిటివ్ మూమెంట్ కనపడింది. ఎప్పుడైనా సరే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఒక కంపెనీలో కీ రోల్లో జాయిన్ అయ్యారనుకోండి, డెఫినెట్గా ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఈ కంపెనీకి చాలా పాజిటివ్ ప్లే చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడి నుంచి కోహెన్స్ లైఫ్ సైన్సెస్ యొక్క గ్రోత్ని ఈయన ఎలా డ్రైవ్ చేస్తారన్నది మనం చూడాలి. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఈయన ఈ కంపెనీ యొక్క గ్రోత్ని డ్రైవ్ చేయగలిసినట్లయితే లాంగ్ టర్మ్లో ఈ కంపెనీకి అయితే చాలా పాజిటివ్ కానుంది. దట్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ హై ప్రైస్ నుంచి మనం కంపేర్ చేసాం అనుకోండి 60% వరకు కూడా కరెక్ట్ అయింది. సో ఇంత కరెక్ట్ అయిన తర్వాత ఈయన లాంటి వ్యక్తి జాయిన్ అవడం అన్నది డెఫినెట్గా కంపెనీ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్, ఈ ఇయర్ మన ఇండియా పైన ఎల్ నినో ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్పి మనం ప్రీవియస్గానే మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ అది క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు ప్రతి చోట కూడా మన కంట్రీలో చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ ఈ టైంకి ఎంతైతే టెంపరేచర్స్ రికార్డ్ అయ్యావో అంతకన్నా కూడా చాలా ఎక్కువగానే రికార్డ్ అవుతున్నాయి. నిన్న మన ఇండియా వైడ్ చాలా స్టేట్స్ లోని రికార్డ్ అయినటువంటి టెంపరేచర్ డేటా మీకు ఇక్కడ చూపెడతాను చూడండి ఒక ఇమేజ్ అయితే. సో నిన్న రికార్డ్ అయినటువంటి టెంపరేచర్స్ బట్టి చూసినట్లయితే మన ఇండియా ఇప్పుడు వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది హాటెస్ట్ కంట్రీగా మారింది. సో ఇదే హీట్ వేవ్ కనుక మన కంట్రీలో ఇంకా కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ వేరియస్ సెక్టర్స్ పైన పడచ్చు. అండ్ ఎల్ నినో ఇంపాక్ట్ గానీ ఉన్నదనుకోండి, దానివల్ల వర్షాలు తక్కువగా పడతాయి కాబట్టి పంటలు ఎక్కువగా పండవు అండ్ మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దానివల్ల ప్రాబ్లం ఒకటి ఉంటే కొన్ని కంపెనీస్ కదా ఆపర్చునిటీ అవుతుంది కదా. ఈ ఎల్ నినో ఇంపాక్ట్ అండ్ ఈ ఉష్ణోగ్రతలు ఏవైతే పెరిగిపోతున్నాయో
ఉండబోతున్నాయో దాని వలన మన కంట్రీలో ఈసారి ఏసీస్ అండ్ కూలర్ సేల్స్ అయితే చాలా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనపడుతుంది. ఎందుకంటే ఇంత వేడి ఉన్నది అనుకోండి, చాలా మంది తట్టుకోలేరు కదా. తట్టుకోలేక ఏసీస్ కొనుక్కునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అండ్ కూలర్స్ కొనుక్కునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే ఈ క్వార్టర్ చాలా బాగా సేల్స్ జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దీనిలో మనం చూసినట్లయితే సింపనీ కావచ్చు, ఎల్జీ, బ్లూ స్టార్, హ్యావెల్స్, దీంతో పాటుగా వేరే అదర్ కంపెనీస్ ఉన్నాయి కదా. అండ్ అలాగే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి, అంబర్ ఎంటర్ప్రైజెస్. ఇవన్నీ కంపెనీస్ కి కూడా ఈ క్వార్టర్ లోని మంచి సేల్స్ జరగచ్చు. అదే జరిగినట్లయితే నెక్స్ట్ క్వార్టర్ లోని ఈ కంపెనీస్ అన్ని కూడా చాలా బెటర్ నెంబర్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉంది. దట్టు చాలా ఏసీ కంపెనీస్ రీసెంట్ గా ప్రైస్ హైక్ కూడా తీసుకున్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఈ ప్రైస్ హైక్ తీసుకున్న తర్వాత కూడా వీటి సేల్స్ బాగా జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు టెంపరేచర్స్ ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా కమింగ్ మంత్ అంటే మే మంత్ లో ఇంకా టెంపరేచర్స్ పెరగచ్చు. దానివల్ల మే మంత్ లో ఇంకా ఎక్కువగా సేల్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏఐ యొక్క ఇంపాక్ట్ మనకి ఐటీ సెక్టర్ మీద భయంకరంగా పడచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. దీనివల్ల మనకి ఐటీ సెక్టర్ లోని జాబ్ కట్స్ కూడా కంటిన్యూస్ గా కనపడతానే ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా టెక్ ని ఫుల్ ఆటోమేట్ చేయడం వల్ల ఈ సెక్టర్లో కూడా చాలా వరకు జాబ్ కట్స్ జరుగుతున్నట్టుగా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26లో ఏకంగా 3000 జాబ్ కట్స్ అయితే చేయడం జరిగింది. దట్టు వాళ్ళ బ్రాంచెస్ ని ఎక్స్పాండ్ చేసుకున్నాక కూడా ఈ జాబ్ కట్స్ చేశారంటే మనకి బ్యాంకింగ్ సెక్టర్లో కూడా వర్క్ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్ గా ఆటోమేట్ అయితే చేసేస్తున్నారు. దానివల్ల చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదా, ఈ రోల్స్ పైన స్టార్టింగ్ లోని ఇంపాక్ట్ అయితే స్ట్రాంగ్ గానే పడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. జనరల్లీ బ్యాంక్ బ్రాంచెస్ పెరిగితే ఎంప్లాయీస్ పెరగాలి కదా, కానీ ఇక్కడ వర్క్ ఆటోమేషన్ జరిగిపోవడంతో చాలా వరకు బ్యాంక్స్ అయితే జాబ్ కట్స్ చేసి వాళ్ళ బాటమ్ లైన్ అయితే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే యాక్సిస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఈ న్యూస్ అయితే వచ్చింది. ఇంకా మీలో చాలా మంది వేరియస్ బ్యాంక్స్ లో వర్క్ చేస్తుంటారు కదా, మీరు వర్క్ చేస్తున్నటువంటి బ్యాంక్స్ లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ మీరు ఎక్కడైనా చూసారా? చూసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి. దాంతో బ్యాంకింగ్ సెక్టర్ లోని ఆటోమేషన్ ఏ విధంగా జరుగుతుంది అన్నది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్ అనే కాదు, చాలా సెక్టర్స్ లో లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇంకా అదర్ సెక్టర్స్ లో కావచ్చు, ఎక్కడైతే కంప్లీట్ వర్క్ ఆటోమేషన్ టెక్ ద్వారా చేయొచ్చో ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా ఇటు సైడ్ మూవ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎంప్లాయీస్ ని కట్ చేసినట్లయితే ప్రెసెంట్ కంపెనీ మీద పడుతున్నటువంటి ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకోవచ్చు కదా. సో ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడం ద్వారా వాళ్ళ ప్రాఫిట్స్ అయితే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక రకంగా ఇది అంటే ఎవరికి కూడా జాబ్ కట్ అవ్వడం కరెక్ట్ కాదు, ఎందుకంటే జాబ్ కట్ అయితే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. బట్ ఈ ఆటోమేషన్ ఏదైతే జరుగుతున్నదో వేరియస్ ఇండస్ట్రీస్ లోని, దానివల్ల కమింగ్ ఇయర్స్ లోని మరిన్ని జాబ్ కట్స్ అయితే చూసేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉన్నది. అండ్ మీరు వర్క్ చేస్తున్న సెక్టర్ ఏంటి అండ్ ఆ సెక్టర్ పైన ఇటువంటి ఆటోమేషన్ రిలేటెడ్ గా ఏదైనా ఇంపాక్ట్ ఉన్నదా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఏ సెక్టర్స్ పైన ఈ ఇంపాక్ట్ ఉంటుందన్నది మనకి క్లియర్ గా తెలిసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు రోల్స్ రాయ్స్ వాళ్ళతోని 7 years కి లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీలో క్యాలిక్యులేట్ చేసినట్లయితే 3800 crores. దట్టు ఇంత మంచి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కాబట్టి డెఫినెట్ గా అది కంపెనీకి పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్ స్టాక్ లోని మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళు రోల్స్ రాయ్స్ వాళ్ళ ఏరోస్పేస్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పి హై ప్రెసిషన్ ఇంజనీర్డ్ సేఫ్టీ క్రిటికల్ కాంపోనెంట్స్ అండ్ అసెంబ్లీస్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ సన్ ఫార్మా వాళ్ళు మన ఇండియన్ ఫార్మా బిజినెస్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎవర్ డీల్ ని అనౌన్స్ చేశారు. యుఎస్ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి ఆర్గనైన్ అనే ఫార్మా కంపెనీని వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నట్టుగా సన్ ఫార్మా దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఓవరాల్ గా ఈ కంపెనీని వీళ్ళు $11.75 billion కి అయితే ఎక్వైర్ చేయబోతున్నారు. ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా ఆల్రెడీ ఈ కంపెనీకి ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ఉన్నాయి అండ్ గ్లోబల్లీ చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ కూడా ఉన్నది. కాబట్టి దాని ద్వారా సన్ ఫార్మాకి లాంగ్ టర్మ్ లో బిగ్ పాజిటివ్ కానుంది. దట్టు వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీకి ఉమెన్ హెల్త్ కేర్ సెగ్మెంట్ లోని చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నది. సో దాని వలన ఈ సెగ్మెంట్ కూడా సన్ ఫార్మా వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఎక్స్పాండ్ అవుతాయి అండ్ ఈ కంపెనీకి 140 కంట్రీస్ లోని ప్రెజెన్స్ కూడా ఉన్నది. సో ఈ కంపెనీని ఎక్వైర్ చేయడానికి వీళ్ళు ఏదైతే అమౌంట్ యూస్ చేస్తున్నారో దానిలో కొంత అమౌంట్ ని వీళ్ళు ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా అరేంజ్ చేయబోతున్నట్లయితే రిమైనింగ్ డెట్ రూపంలో అయితే వీళ్ళు అరేంజ్ చేయబోతున్నారు. ఈ డెట్ తీసుకున్నా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ అయితే జనరేట్ చేస్తున్నది. కాబట్టి వస్తున్నటువంటి ఆ క్యాష్ ఫ్లోస్ ని వీళ్ళు డెట్ రెడ్యూస్ చేసుకోవడానికి ఫ్యూచర్ లో యూజ్ చేస్తామని, ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా ఆ కంపెనీ రెవెన్యూ కూడా సన్ ఫార్మాకి వచ్చి యాడ్ అవుతుంది కదా. దాని ద్వారా ఓవరాల్ గా వీళ్ళు $12.4 billion యాన్యువల్ రెవెన్యూ అయితే జనరేట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఇది
లాంగ్ టర్మ్ లో సన్ ఫార్మా కి పాజిటివ్ అవుతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో సన్ ఫార్మా స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పేటిఎం రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ వీకెండ్ లోని ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క లైసెన్స్ అయితే క్యాన్సిల్ చేసేసింది. దానికి కారణం ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు కంప్లైంట్స్ సరిగ్గా ఫాలో అవట్లేదని చెప్పి ఆర్బీఐ చాలా సార్లు వార్నింగ్ ఇచ్చినా వీళ్ళైతే దాన్ని రెక్టిఫై చేసుకోకపోవడంతో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క లైసెన్స్ ని ఆర్బీఐ క్యాన్సిల్ చేసేయడం జరిగింది. కాకపోతే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లో ఎవరికైతే డబ్బులు అవి ఉంటాయో వాళ్ళ విత్డ్రాల్స్ పైన ఎటువంటి ఆంక్షలు ఉండవు. సో హ్యాపీగా ఆ డబ్బులు అయితే విత్డ్రా చేసేసుకోవచ్చు. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం వల్ల పేటిఎం పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉండొచ్చు అంటే ఈ పేటిఎం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లోని వీళ్ళకి ఎటువంటి ఎక్స్పోజర్ కూడా లేదు కాబట్టి వీళ్ళ బిజినెస్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని, ఓన్లీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ బిజినెస్ పోయినా కూడా వీళ్ళ రిమైనింగ్ బిజినెస్ లు పేటిఎం యాప్ కావచ్చు, పేటిఎం యూపీఐ, పేటిఎం గోల్డ్ తో పాటు అదర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నార్మల్ గానే వర్క్ చేస్తున్నాయి కాబట్టి యాజ్ ఆఫ్ నో కంపెనీ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు దీనివల్ల అని చెప్పి వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. దాంతోనే ఈ రోజు మార్నింగ్ స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడినా మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి అయితే స్టాక్ రికవర్ అయింది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 150 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 5 ట్రాన్స్ఫార్మర్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి సౌత్ వెస్టర్న్ రైల్వే దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 228 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఎల్ఎన్టీ రియాలిటీ వాళ్ళు ఢిల్లీలోని ఒక కొత్త ల్యాండ్ అయితే అక్వైర్ చేయడం జరిగింది. వీళ్ళు అక్వైర్ చేసినటువంటి ఈ ల్యాండ్ లోని 3.6 మిలియన్ స్క్వేర్ ఫీట్ డెవలప్మెంట్ ఏరియా అయితే ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ న్యూ ల్యాండ్ అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ డెవలప్మెంట్ పోర్ట్ఫోలియో ఫర్దర్ గా ఎక్స్పాండ్ అవబోతున్నట్టుగా ఎల్ఎన్టీ వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ల్యాండ్ లో వీళ్ళు ఏవైతే డెవలప్మెంట్స్ చేయబోతున్నారో వాటికి కస్టమర్స్ దగ్గర నుంచి కనుక మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే అది ఎల్ఎన్టీ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ వాళ్ళు, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళు, డిఆర్డిఓతో కలిపి మరికొన్ని ఎంఎస్ఎంఈస్ కూడా కలిపి వర్క్ చేయడం ద్వారా విక్రమ్ VT21 ఏదైతే వీళ్ళు తయారు చేశారో దాన్ని ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ విక్రమ్ VT21 మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసమే కాదు గ్లోబల్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ కోసం కూడా వీళ్ళు తీసుకువెళ్లబోతున్నట్టుగా ఈ రోజు భారత్ ఫోర్జ్ అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ విక్రమ్ VT21 కి మంచి రెస్పాన్స్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్ గా అది భారత్ ఫోర్జ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 12.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిట్టలో 0.3% డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లోని 8.9% డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని మెయిన్లీ వీళ్ళ ఆయిల్ టు కెమికల్ బిజినెస్ లోను, ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ అంటే ఎనర్జీ బిజినెస్ లోను మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ అన్నది కనిపిస్తుంది. బట్ డిజిటల్ సర్వీస్ బిజినెస్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ రిలయన్స్ రీటైల్ బిజినెస్ లో కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఆయిల్ టు కెమికల్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ లో ఇంపాక్ట్ అవడంతో వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. బట్ ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి కారణం వీళ్ళు వీక్ నెంబర్స్ పోస్ట్ చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ కమింగ్ క్వార్టర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎనర్జీ ప్రైసెస్ బాగా పెరిగిపోవడం వల్ల దాని యొక్క ఇంపాక్ట్ రిలయన్స్ పైన పడింది. కానీ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో రిలయన్స్ అయితే మంచి గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి వేరియస్ బ్రోకరేజెస్ రిలయన్స్ రిలేటెడ్ గా పాజిటివ్ రేటింగ్ ఇవ్వడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ క్యాన్ ఫిన్ హోమ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ న్యూ అప్రూవల్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ డిస్బర్స్మెంట్స్ లో కూడా ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అవుట్ స్టాండింగ్ లోన్ బుక్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ఈ క్వార్టర్ లో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 234 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 265 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 346 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని క్యాన్ ఫిన్ హోమ్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ వీకెండ్ లో తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 15% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 17.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 0.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్
ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసినా కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 9.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 1.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎంటర్ప్రైజ్ కమ్యూనికేషన్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ ఏకంగా 15.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5.4% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని తాన్లా వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టోటల్ డిపాజిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ యావరేజ్ కాసా డిపాజిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 32% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ యావరేజ్ కాసా రేషియోలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 2 basis points డ్రాప్ కనపడుతున్నా సీక్వెన్షియల్ బేసిస్ లో అయితే 18 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ నార్మలైజ్డ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 145% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 48% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో వరుణ్ బెవరేజెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ బెవరేజ్ సేల్స్ లోను నాన్ బెవరేజ్ సేల్స్ లో కూడా చాలా మంచి గ్రోత్ అయితే డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వరుణ్ బెవరేజెస్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు సమ్మర్ క్వార్టర్ ఏదైతే నడుస్తుందో ఈసారి సమ్మర్ లోని ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ క్వార్టర్ లో వరుణ్ బెవరేజెస్ వాళ్ళకి మంచి సేల్సే జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఐ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఏఎం లో 27% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసిన మంచి గ్రోతే కనిపిస్తుంది. అండ్ డిస్బర్స్మెంట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 25% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ గ్రాస్ టోటల్ ఇన్కమ్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో కూడా ఈ క్వార్టర్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో 110% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో 100% పైనే గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఎన్పిఏ నెంబర్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ బాగా పెరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎన్పిఏ నెంబర్ స్లైట్ గా తగ్గింది. ఈ ఎన్పిఏ నెంబర్ పెరగడం అన్నది మంచిది కాదు. నెక్స్ట్ తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టోటల్ బిజినెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 17.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే డిపాజిట్స్ లోని 14.94% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కాసా డిపాజిట్స్ లో కూడా 22% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ అడ్వాన్సెస్ లోని 20.32% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని 24% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ లోని 28% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఏ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 2474 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 1729 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో 3000 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ మహీంద్ర ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లో 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళ బిజినెస్ ఏఎం లో 12% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టోటల్ ఇన్కమ్ లో 13% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ నిమ్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 27% గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లోని 55% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ స్టేజ్ 3 అసెట్స్ 3.7% గా ఉంటే ప్రీవియస్ క్వార్టర్ లో 3.8% గా ఉన్నాయి. అది ఈ క్వార్టర్ కి 3.4% to 3.5% కి తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో మహీంద్ర అండ్ మహీంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కిర్లోస్కర్ న్యూమాటిక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 80 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 41 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 143 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డ్ ఫేస్ వాల్యూ 2 గా ఉన్నటువంటి వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1
1 కి స్ప్లిట్ చేసేందుకు కూడా అప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా షేర్ హోల్డర్స్ అప్రూవల్ అయితే ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా రావాలి. వన్స్ ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో నెంబర్స్ బాగుండడంతో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాకపోతే వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని 1800 crore సేల్స్ చేస్తామని ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ అయితే మిస్ అయ్యారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు Q3 కాన్ కాల్ లోనే Q4 లో 2 లార్జ్ ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పారు. ఆ లార్జ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం వలన వీళ్ళ ప్రాఫిట్ అండ్ మార్జిన్స్ అయితే ఈ క్వార్టర్ లో పెరిగాయి. సో దీని రిలేటెడ్ గా కాన్ఫరెన్స్ కాల్ లో మేనేజ్మెంట్ ఇంకా ఏం చెప్తుంది అన్నది చూడాలంటే ఫ్యూచర్ గైడెన్స్ ఏ విధంగా ఇస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.